తిరుమల ప్రణయ్ కుమార్ 14 పగలు ఎలాంటి మానవత్వాన్ని మర్చిపోయి పాశవికంగా జ్యోతి హాస్పిటల్ ముందు దారుణంగా చేయడం జరిగింది. హత్య అనంతరం పోలీసు వారు కేసును ఛాలెంజ్గా తీసుకొని దాదాపు 102 మంది విట్నెస్లను ఎగ్జామ్ చేశారు. అందులో 78 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాదాపు 293 ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి. దాదాపు మెటీరియల్ ఆబ్జెక్ట్గా 30 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వెపన్తో పాటు మార్క్ చేయడం జరిగింది. అట్లాగే వెపన్ పైన ఉన్నటువంటి వేలుముద్రలు కీలకంగా మారాయి. ఏటు ఈ హత్య చేసిందని చెప్పడానికి ఆ వెపన్ మీద ఉన్నటువంటి వేలుముద్రలు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆ తర్వాత అతను వివిధ హోటల్లో లాడ్జిలో బస చేసినటువంటి రికార్డులు కానీ అట్లాగే అతను దస్తూర్ తోటి రాసినటువంటి సంతకాలు కానీ ఇవన్నీ కూడా అతన్ని పైన నేరము నిరూపించడానికి సైంటిఫిక్, డాక్యుమెంటరీ, మోరల్ ఎవిడెన్స్ చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేశారు. కోర్టులో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేసినటువంటి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టులో సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఈరోజు ఒక కీలకమైనటువంటి ఏటు సుభాష్ కుమార్ శర్మకు డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది. మిగతా వారికి అస్గర్ అలీకి A3 లైఫ్ ఇంప్రిజన్మెంట్, A4 అబ్దుల్ బారీ లైఫ్ ఇంప్రిజన్మెంట్, A5 కరీము ఇతనికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, A6 శ్రావణ్ కుమార్ తిరునగర్ శ్రావణ్ కుమార్ A6 ఈయన మారుతిరావుకు ఓన్ బ్రదరు. ఈయన పైన కూడా 302 120B SC/ST PO యాక్ట్ ప్రూవ్ అయింది. ఇతను కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. A7 సముద్రాల శివ, ఇతని పాత్ర ఏంటంటే ఇతను మారుతిరావుకు డ్రైవర్గా పనిచేశాడు. నేరానికంటే ముందు అమృతవర్షిని కులం తక్కువ ఎందుకు ప్రేమించినామని చెప్పి హింసించేవాడు. అది ఎవిడెన్స్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు ఏదైతే డీల్ కుదిరించుకున్నాడో మారుతిరావు A4 తోటి, అందులో నుంచి ఆ 15 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తాడు. 1 కోటి రూపాయలు డీల్ కుదిరించుకుంటారు. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు సముద్రాల శివతోటి కరీం A5గా ఉన్న కరీం తోటి ఇచ్చి అబ్దుల్ బారీకి అప్పజెప్పాలని అంటే వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళు 15 లక్షల రూపాయలు బారీకి అప్పజెప్పడం జరుగుతుంది. అయితే A8 కూడా రెక్కి నిర్వహించడానికి ఆటో ఉపయోగిస్తూ A2ని వివిధ లాడ్జిలలో బస చేయడానికి సహకరిస్తూ అతను కూడా వెపన్ తోటి ఆటోలో పెట్టుకొని క్యారీ చేస్తాడు. మిర్యాలగూడలో అనేక సార్లు A2 A3 తోటి రెక్కి నిర్వహించే దాంట్లో A8 పాత్ర కూడా నిజాం పాత్ర కూడా ఉంది. అంటే ఈ కేసుల్లో నేరస్తులు ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చాలా స్పష్టంగా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేసి మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఈ కేసును ప్రూవ్ చేయడం జరిగింది. కోర్టు వారు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అది 34 అట్లాగే 120B 109 IPC అట్లాగే సెక్షన్ 325 ఆఫ్ SC/ST PO యాక్ట్ కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ ఛార్జెస్ అన్నీ కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పును ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రాసిక్యూషన్ వ్యవస్థ కానీ పూర్తిగా దీన్ని స్వాగతిస్తున్నాం.